ఓకే, స్కూల్ పరిసరాలు బాగున్నాయా లేదా అది కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ మద్యం షాపుల్లో క్యూలు సరి చేయమంటే గురువులకి అదే గురువుకి ఇచ్చే స్థానం. కొన్ని డబ్బులు సరిగ్గా ఇచ్చాడా? డబ్బులు సరిగ్గా ఇవ్వలా. పిఆర్సీ విషయంలో కూడా ఈ రోజుకి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఉపాధ్యాయులే. జగన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఈ రోజుకి ఒత్తిడి పెడుతుంది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు అందరికీ నేను చెప్తున్నాను, నేను ఉద్యోగి కొడుకుని, నాకు ఈ రోజుకి మా అమ్మగారికి మా నాన్న పెన్షన్ వస్తుంది. నాకు తెలుసు పెన్షన్ ఎంత విలువైందో. మీ పెన్షన్ కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద ఒక బలమైన పరిష్కారం కనుక్కోవడానికి నేను అసెంబ్లీలకు అడుగు పెట్టగానే కూటమి ప్రభుత్వంతో పెట్టే చర్చ మొదటి చర్చ మీదే అవుతుంది. అలాగే గణపవరం మండలంలో, ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో వైసీపీ నాయకులు జన సైనికుల్ని, టీడీపీ కార్యకర్తల్ని చాలా దౌర్జన్యం చేస్తున్నారంట. జనసేన టీడీపీ పార్టీలకి ఓట్లేస్తే మీ అంతు చూస్తాం, మీ చేతులు వేళ్లు నరికేస్తామని బెదిరిస్తున్నారంట. వైసీపీ గూండాలకు చెప్తా ఉన్నా, జగన్ ఆధ్వర్యంలో నడిచే వైసీపీ గూండాలకి, ఉంగుటూరులో ఉన్న వైసీపీ గూండాలకి, రాష్ట్రం మొత్తం మీద ఉన్న వైసీపీ గూండాలకి ఇలాంటి తాటాకు బెదిరింపులకి మేము లొంగం. మీకు అర్థం కానిది ఏంటంటే, ఏ స్వార్థం లేకుండా ఉండే జన సైనికులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మా వీర మహిళలు చెంగు మడిచి చెయ్య తీశారంటే వజ్రాయుధం కంటే ఎక్కువ దెబ్బ పడదు మీకు. అంటే మీరు ఏళ్ళు నరుకుతారా? అంటే మాకు ఓట్లేస్తే మీరు ఏళ్ళు తీసేస్తారా? మేమందరం చేతులు కట్టుకొని కూర్చున్నావా? మేమందరం మాకు దమ్ములు లేవా? అంటే మీరు కొడతా ఉంటే కొట్టు బాబు అని ఇటు కొట్టిన తర్వాత ఇటు కొట్టి చూపిస్తావా? మేము ఏమనుకుంటున్నారా? మీరందరూ అంత దిగొచ్చామనుకుంటున్నారా? ప్రభుత్వం రాకముందే ఒక్కొక్క వైసీపీ గుండాకి రోడ్ల మీద పరిగెత్తించాం, గుర్తుపెట్టుకోండి. రోడ్ల మీద పరిగెత్తించాం. వైజాగ్ లోను, మనకి ఆంధ్ర బార్డర్ లోను, గుర్తుపెట్టుకోండి. నాకు అలాంటి భయాలే ఉండవు, మా జన సైనికులకు అలాంటి భయాలు ఉండవు, వీర మహిళలకు అలాంటి భయాలు ఉండవు. నేనైతే తెగించి కూర్చున్నా. మీరు ఇలాంటి తాటాకి చప్పుళ్ళు మానేయండి. మీకు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి. మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటాం, అది మేము కాదంట్లా. కానీ ఇష్టంగా ఓటేస్తే మటుకు, మీరు బెదిరిస్తే మటుకు, ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, తాట తీసి ఉంగుటూరు రోడ్ల మీద మోకాళ్ల మీద నడిపిస్తాను, జాగ్రత్తలు. ఏంటిది? అరటిపండు తొక్క, అరటిపండు తొక్క అది. అవును, మనకి వాళ్ళు అరటిపండు తినేసి మన ముఖమే తొక్క తీసేసారు. అరటిపండు తొక్క గవర్నమెంట్ కాకుండా తొక్కలో గవర్నమెంట్ అది. ఆ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ సౌండ్ ఆ ఫ్యాన్కి. ముఖ్యంగా మన ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మట్టి కంకర లారీని 8,000కి అమ్ముకునే వాళ్ళు కాదు, ధర్మరాజు గారు లాంటి దమ్మున్న నాయకుడు మనకు కావాలి. మనకి తాగునీటి, రక్షిత నీటి కావాలి అంటే పుట్ట మహేష్ యాదవ్ గారు బలంగా నిలబడతారు. ఇంకోసారి వైసీపీ వస్తే ఏం జరుగుతుందంటే, మన నిడమర్రు భీమేశ్వర ఆలయంలో వాళ్ళు కూర్చొని ఆ చెరువున్న భూముల్ని అవి కూడా తవ్వేసుకుని లీజులు కూడా కట్టట్లేదు. దేవుడి భూములు. మనకి చాణక్యుడు ఒకటే చెప్తాడు, నువ్వు ఏ డబ్బన్నా తీసుకో, కానీ దేవుడు మాన్యాల మీద టచ్ చేసేవా తరాలు ఎగిరిపోతాయి, మీకు గుర్తుపెట్టుకోండి. సరే, మీకు తరాలు ఎగిరిపోవాలంటే వైసీపీ నాయకులు రెచ్చిపోండి. మీకు భూమి పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడ భూమి కనపడ్డాలు తీసేసుకుందామని చెప్తా ఉన్నారు. మీరెవ్వరైనా సరే భూమిలోకి దిగిపోవలసిన వాళ్ళే మీరు.